వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్. మీ మీద లవ్ స్పెల్స్ చేస్తున్నారంట మిమ్మల్ని బ్లోక్ చేయడానికి. ఓకేనా? ఎవరు వాళ్ళు, ఏంటి, ఎందుకు చేస్తున్నారు, అండ్ అలాగే చేసింది ఎక్కడి వరకు వచ్చింది, వాళ్ళ కర్మ ప్రజెంట్ అనుభవిస్తున్నారా లేదా అనేది చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఏంజల్స్ ఎయిర్సెల్ ప్లీజ్ చెప్పండి. మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదండి. ఏ విషయంలోనూ, ఏ రకంగా కూడా మీరు చేస్తున్న పనిలో అండ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీ డ్రీమ్స్ కావచ్చు, ఏదైతే చేయాలనుకుంటున్నారో దాంట్లో అసలు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు. అండ్ ఏంటి అంటే వాళ్ళు అనవసరంగా మిమ్మల్ని బ్లేమ్ చేయడం కోసం ఇలాంటివన్నీ చేస్తున్నారంట. అండ్ బ్లేమ్ చేసి మిమ్మల్ని తలకిందులు చేయాలని అనుకుంటున్నారంట. బట్ ఏ రకంగా కూడా వాళ్ళు మిమ్మల్ని ఓవర్ బర్డెన్ చేయలేరు. S0101 న్యూ బిగినింగ్ అంటే మీ లైఫ్లో మీరు అనుకున్నదంతా చేస్తారు. ఓకేనా? ఇంకా బ్రైట్గా ఉంటుంది మీ లైఫ్, ఇంకా బ్రైట్గా ఉంటుంది. ఆ స్పెల్స్ అయ్యి మీ మీద వర్క్ అవ్వవు. ఓకేనా? వెరీ క్లియర్, వర్క్ అవ్వవండి. అండ్ వాళ్ళకి ఏ రకంగా కూడా అవకాశమే లేదు. ఎన్ని రకాలుగా ట్రై చేసినా సరే అవకాశం లేదు. మీరు బ్యాలెన్స్ అయిపోతారు. ఏంటంటే మీరు చేస్తున్న పనిలో సక్సెస్ అవ్వకూడదు. అండ్ చేస్తున్న పనిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి, ఆపాలి అని వాళ్ళు ఎక్స్టర్నల్గా ట్రై చేస్తుంటే వర్కౌట్ కాక, సో ఇంటర్నల్గా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇలాంటి లవ్ స్పెల్స్ చేస్తే దానివల్ల ఏంటంటే హార్ట్ బ్రేక్ అయ్యేలాగా, అనవసరంగా ఏదో విషయం మీద ఇదైపోయేలాగా చేయడానికి ప్రయత్నించారంట. అలాంటివన్నీ పనిచేయవు. ట్రూ అండి, పక్కాగా చేశారంట. అండ్ బట్ దాని ప్రభావం ఏంటి ఏంజిల్? వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారండి, అంతే. ఇంకా చెప్పండి ఏంజిల్. మీ పేరు ప్రతిష్ట అది ఇంకా పెరిగిందండి. అంటే వాళ్ళు చెడు చేయడానికి ప్రయత్నించినా సరే అది మీకు మంచిగా జరుగుతుంది, మంచిగా జరిగింది అండ్ మంచిగా జరుగుతుంది కూడా. ఓకేనా? 0 to 0 పక్కాగా బ్యాలెన్స్ అయిపోతారండి మీరు లైఫ్లో. అండ్ వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని బాధ పెట్టలేరు. అండ్ మిస్ అవ్వకూడదు, రిలాక్స్ చేయడం అని చెప్పి దారులు చూస్తున్నారంట. చేస్తున్న పనిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి చూస్తున్నారంట. బట్ ఏ రకంగా కూడా లేదు. ఏదో రకంగా ఎండ్ చేయాలి అని చెప్పి న్యూ బిగినింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే మీరు చేస్తున్న పనిని ఏం జరుగుతుంది ఏంజిల్? వాళ్ళు చేసిన డార్క్ ఎనర్జీస్ అన్నీ వాళ్ళకే రివర్స్ అయిపోతాయండి. కర్మ చాలా స్పీడ్గా అనుభవిస్తారు. అలాగే వాళ్ళు మీతో గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారంట. బట్ అనుకుంది జరగట్లేదు. ఓకేనా? అది ఎప్పటికీ జరగదండి. అండ్ ఎందుకంటే వాళ్ళ బుద్ధులు ఏంటి, వాళ్ళ పనులు ఏంటి అనేది మీకు తెలిసిపోయింది కాబట్టి అలాంటి వాళ్ళ నోట్లో నోరు పెట్టడం అనవసరం అని చెప్పి మీరు వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు. బట్ వాళ్ళు ఎంత అయితే రెచ్చిపోతారో, ఎంత అయితే కావాలని మీ పనులకి అడ్డు రావడానికి ప్రయత్నిస్తారో అంతా వాళ్ళే దేవుడు చూసుకుంటాడండి. ఓకేనా? అండ్ మీరు ఏదైతే పని చేస్తున్నారో దాని మీద వర్క్ ఆన్ చేయండి. ఓకేనా? అండ్ మిమ్మల్ని వెనక లాగడానికి ఎవరికి కూడా పర్మిషన్ లేదు అని చెప్తున్నారు. అలాగే మూన్ గాడ్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారో చూద్దాం. ఓకేనా? మూన్ గాడ్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు. పర్సనల్ ఇష్యూస్ అనేవి త్వరలోనే ఎండింగ్కి వచ్చేసినాయండి. ఓకేనా? అండ్ డివైన్ జడ్జిమెంట్ ఇచ్చారు, డివైన్ చూస్తున్నారంట. అండ్ వాళ్ళందరికీ కూడా పనిష్మెంట్ ఇస్తారు త్వరలోనే అని చెప్తున్నారు. అలాగే మీరు ఏదైతే యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారో యాక్షన్ తీసుకోండి. ఓకేనా? అండ్ డిలే చేయొద్దు అని చెప్తున్నారు. అండ్ మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో చాలా డేస్ నుంచి అవన్నీ కూడా త్వరలోనే రిజల్యూషన్కి వచ్చేస్తాయి అని చెప్తున్నారండి. అండ్ ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై. వాళ్ళు ఎమోషనల్ డ్రామా ఆడుతున్నారంట. అలాంటి వాళ్ళకి అసలు ఎమోషన్స్ ఉండవు. అండ్ వాళ్ళు ఆడే మాటలకి, చేతలకి కూడా మీరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి చేత కాక మిమ్మల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చేసిన మీ మీద పని చేయట్లేదని మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని అలాగ సౌండ్లు చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు. ఓకేనా? అండ్ యు ఆర్ ఇనఫ్. మీరు ఎంతైతే అందంగా ఉండాలో అంత అందంగా ఉన్నారు. అండ్ ఎలా అయితే ఏదైతే మీరు చేయగలరో, మీ బ్యూటీ కావచ్చు, మీ క్యారెక్టర్ కావచ్చు, ఇట్ ఈస్ వెరీ బ్రైట్ అండి. ఓకేనా? కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ కీ టు సక్సెస్. మీరు చేస్తున్న పనిని ఇంకా కాన్ఫిడెంట్గా చేయండి. అండ్ లక్ అనేది మీ సైడే ఉంది. ఓకేనా అండి? లక్ అనేది మీ సైడే ఉంది. మీరు ఏ పని చేసినా మీకు కలిసి వస్తుంది. సో అది వాళ్ళు చూడలేకపోతున్నారు అనమాట. అది వాళ్ళ ప్రాబ్లం. అండ్ ఫర్ ద కన్ఫర్మేషన్ అండ్ లవ్ స్పెల్స్ అనేవి పని చేయలేదు. అండ్ అవి రిటర్న్ టు ద సెండర్ అట్ ద సేమ్ టైం. అది మీ మీద చేసినందుకు మీకు ఇంకా గుడ్ జరిగింది తప్ప చెడు జరగలేదు. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.